ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రెండోసారి విచారణకి రమ్మని విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు కోరగా తనకి 2 రోజుల సమయం కావాలి అంటూ విజయసాయిరెడ్డి సిట్ అధికారులను కోరారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. భగవద్గీతలోని ఒక కోట్ని తీసుకొని కర్మ ఫలితాన్ని ఎవరైనా సరే అనుభవించక తప్పదు అంటూ విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఎవరిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ పెట్టారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయసాయిరెడ్డిని రెండవసారి విచారణకి రమ్మని సిట్ అధికారులు కోరారు మద్యం కుంభకోణంలో. తాను మాత్రం నాకు 2 రోజుల సమయం ఇవ్వండి అంటూ సిట్ అధికారులను ఆయన కోరారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. కర్మఫలాన్ని ఎవరైనా సరే అనుభవించక తప్పదు అంటూ ఆయన పెట్టిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది, దేని గురించి ఆయన పెట్టి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? అంటే భయపడ్డా విజయసాయిరెడ్డి ఈరోజు విచారణకు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు విజయసాయిరెడ్డి భయపడ్డాడు అని. అప్పుడు ఈయనేమన్నాడు, అసలు భయం అనేది నా బ్లడ్లోనే లేదన్నాడు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? జనమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. సాయిరెడ్డి వాళ్ళు వస్తాడా, వస్తే ఏం చెప్తాడు, కర్త కర్మ క్రియ. పోయినసారేమో కసిరెడ్డి రాజు అని చెప్పాడు 3 నెలల క్రితం. ఇప్పుడు కదా 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అసలు పాత్రధారులు అరెస్ట్ అయిపోయింది, సూత్రధారుల అరెస్టు ప్రారంభమైంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి రేపు ఎల్లుండో జడ్జిమెంట్ వస్తుంది. ఆ జడ్జిమెంట్ని బట్టి అతను అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు ఇవాళ కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డే అని చెబుతాడని ఆశ పెట్టుకున్నారు. ఓకే, ఈయన రాకుండా ఆశ మీద నీళ్లు పోసాడు. ఇప్పుడు మీరేదో ట్వీట్ పెట్టాడు, ఏదో కర్మ ఫలితం అనుభవించక తప్పదు అంటూ ఆ భగవద్గీత శ్లోకం. కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి, మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎవరు? విజయసాయిరెడ్డి. అర్జునుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోత్సర్ కర్మణి. కర్మలను ఆచరించుడేందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. అది ఆయన పెట్టిన విజయసాయిరెడ్డి పెట్టిన ట్వీట్. నీకు ఘంటసాల గుర్తొస్తున్నాడు భగవద్గీత. ఇప్పుడు వాయిస్ ఏంటంటే కర్మ గురించి ఆయన మాట్లాడాడంటే మనకేంటి కర్మ? ఇక్కడ కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నావు. అసలు కర్త ఎవరు? అది బయటికి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు చెబితే అంతిమ గడియలు అంటున్నాడు కసిరెడ్డి రాజు. అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ గడియలు. మీకు నిజం చెప్పకపోతే ఏం చేస్తారు? మీరు ఊరికే జైల్లో పెడతారు, అంతే కదా. నేను గనక లాస్ట్ బెనిఫిషియరీ పేరు చెప్పానంటే లాస్ట్ బ్రీత్ అన్నాడు. ఇప్పుడు నువ్వన్నా చెబుతావు అనుకుంటే నువ్వేంటి రాకుండా కర్మఫలములు ఎంతటి వారైనా అనుభవించక తప్పదు, అట్లని కర్మములు చేయుట మానరాదు అన్నాడు. అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. ఇక్కడ కర్మ ఏంటి? కుంభకోణం. ఫలితం ఏంటి? కర్మ ఏంటి? ఇక్కడ కుంభకోణం. సరే, ఇప్పుడు లిక్కర్ కుంభకోణం. ఇప్పుడు క్రియ ఏంటి? క్రియ కసిరెడ్డి రాజు. కర్త జగన్మోహన్ రెడ్డి, కర్మ కుంభకోణం, క్రియ కసిరెడ్డి రాజు. ఆయన అసలు ఒక 7 అంచెల వ్యవస్థ నిర్మించాడు. వీళ్ళంతా క్రియ కిందకే వస్తారు. ఈ పాత్రధారులందరూ ఎవరు? ఇంక్లూడింగ్ సాయిరెడ్డి. వీళ్ళందరూ క్రియ చేశారు. అబ్బూదేటి చాణక్య, ఎవరు అవినాష్ రెడ్డి, లేకపోతే ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, సైమన్, ప్రణయ్ ప్రకాష్, వీళ్ళంతా క్రియ యాక్షన్లో పాల్గొన్న వాళ్ళు. ఆ డెన్లు ఉన్నాయి కదా, ఆడేపల్లి దగ్గర డెన్ నీకు తెలుసు, చూసావు కదా, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ 312 కవరేజ్కి వెళ్ళినట్టున్నావు. ఇక్కడ హైదరాబాద్లో డెన్లు 5 డెన్లు. కాజాగూడ డెన్, అత్తాపూర్ డెన్, నానక్రామ్గూడ డెన్, ఇక అసలు మామూలుగా ఫిలిం నగర్ డెన్. మరి దుబాయ్లో ఉన్న డెన్ సార్? దుబాయ్లో ఇక అది బంకర్లు.
ఇవి డన్లు. ఓకే. ఇప్పుడు తాడేపల్లిలో ఒక బంకర్, దుబాయ్లో బంకర్, ఇక ఆఫ్రికాలో బంకర్, టాంజానియాలో బంకర్, జింబాబ్వేలో బంకర్, మొత్తం అనేక దేశాల్లో వీళ్ళు మనం చూసాం. టాంజానియాలో స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మన రక్తం. ఓకే. మనకి పిచ్చి మందు పోసి మన రక్తాన్ని పీల్చి ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంట్ పెడతానన్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ డబ్బులు ఎక్కడయి? మన రక్తం. మనకి పిచ్చి మందు పోసి మనల్ని లాభపడిన డబ్బులు లాక్కుని అక్కడ పెడుతున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు అన్నమాట. బంగారపు గనులు. అసలు బంగారం నీకు తెలుసు కదా, ఒక్క బ్రాండే మ్యాన్షన్ హౌస్ ఎంత ఇచ్చింది? 196 కోట్లు ఇచ్చింది. సరే, అంటే అట్లాంటి బ్రాండ్లు ఎన్ని ఉన్నాయి? 32 బ్రాండ్లు ఉన్నాయి. 32 రోళ్ళు. 6,000 కోట్లు కేవలం గోల్డ్. మెకన్నాస్ గోల్డ్ కాదు, ఇది జగన్నాస్ గోల్డ్ అన్నమాట. అంటే బంగారం లేకపోతే ఈ పరిశ్రమలు అసలు మర్చిపోయి అసలు విషయం నీకు చెప్పడం. సరే, ఎవరైనా కసిరెడ్డి రాజు ఇప్పుడు అసలు మామూలుగా ఈవీ కార్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. ఎలక్ట్రాన్ వెహికల్ మరేంటి కియా ఇండస్ట్రీ టైప్లో పెడుతున్నాడు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఏది దాని పేరు కూడా డిఆర్ఈ. డిఆర్ఈ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లే. డి అంటే దివ్యారెడ్డి ఆయన భార్య. నీకు ఆర్ఎట్ హాస్పిటల్స్ డైరెక్టర్, హాస్పిటల్లో కూడా పెట్టారులే 1000 కోట్లు. మరి ఆర్ అంటే రాజ్, రాజశేఖర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి రాజుని ఇష్టం. ఈ అంటే ఈష్ణవి ఇన్ఫ్రా అంటావు. అదేమంటే సరే, అదో రియల్ ఎస్టేటు, అదొక స్కాము. మరి 1000 కోట్లు హైదరాబాద్లో. అక్కడ అసలు బాలాజీ గోయిందప్ప మైసూరులో, బెంగళూరులో అక్కడ 1000 కోట్లు రియల్ ఎస్టేట్లో పెట్టిన దీంట్లో అసలు సినిమాలు ఏది స్పై కావచ్చు, ఇంకొక 5-6 అడ్వాన్స్లు ఇవ్వడం. ఈడీ క్రియేషన్స్, వాళ్ళకి ఈడీ అంటే ఎంత ప్రేమ చూడు. ఇంతవరకు ఈడీ రాలా. వీళ్ళేంటి నా పేరు మీద ప్రొడక్షన్ పెట్టారు బ్రహ్మాండంగా, ఈడీ క్రియేషన్స్ అని పెట్టి రావట్లేదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంత స్పీడ్ వెళ్ళింది, అక్కడ కుందేలు పరిగెత్తింది. కానీ అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఈడీ పేరు మీద అంటే ఆ బ్యానర్తో సినిమా తీయలే కదా సార్. ఈడీ క్రియేషన్స్ అని కేజ్రీవాల్ పెట్టలేదు, వీళ్ళు పెట్టారనా? ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్కి వచ్చేసరికి తాబేలు పోయినట్టు పోతుంది. అంటే మనం చూసాం ఈసీఐఆర్ సార్ ఎప్పుడు కట్టారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో? అంటే ఎఫ్ఐఆర్ అంటాం, ఇప్పుడు ఈడీ కట్టేదాన్ని ఈసీఐఆర్. అవును. అది కట్టినటువంటి 15 రోజుల్లో నువ్వు 16 మందిని అరెస్ట్ చేసి పారేశావు. ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసి పారేశారు, ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేసి పారేశారు. 15 రోజుల్లో ఈసీఐఆర్ కట్టగానే 40 చోట్ల రైడ్స్ చేశారు. మరి ఇక్కడ ఇప్పటికీ ఈసీఐఆర్ ఫైల్ అయి 2 నెలలు అయింది. మరి ఇప్పుడు ఈడీ ఇక్కడ రైడ్స్ ఏమన్నా చేసిందా? ఇప్పుడు మనం మీడియాలో కథనాలు చూసాం. ఇందాక చెప్పా ఒక 5 డెన్లు హైదరాబాద్లో, ఒక డెన్ను తాడేపల్లిలో. ఏ డెన్ మీద అయినా అసలు వీళ్ళు దాడి చేశారా? బంగారం పట్టుకున్నారా? ఐటీ ఏం చేస్తోంది? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి పని లేదా? ఐటీ ఎలక్షన్లు వచ్చినప్పుడే రైడ్లు చేస్తుందా? ఆ పార్టీల వాళ్ళు, వాళ్ళ యొక్క వ్యాపారవేత్తలు ఎవడెవడు కంటెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడికి పోయి అప్పుడు పడతారా ఐటీ వాళ్ళు? ఇప్పుడు పడరా? ఇన్కమ్ ట్యాక్స్ ఇంత పెద్ద ఎత్తున క్యాష్ ఎంత? ఇది 1,00,000 కోట్లు కదా. 1,00,000 కోట్లలో కూడా 99,600 కోట్లు క్యాషే కదా. రోజుకి 2 కోట్లంట, 3,113 కోట్లు ముడుపులంట. ఇంత క్యాష్ నీకు ఎక్కడన్నా దొరుకుద్దా? మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఇది జగన్ బ్యాంక్ ఆఫ్ ఏపీ. ఓకే. ఆర్బీఐని మించిన జేబీఏపీ ఉంది ఇక్కడ. ఓకే. దాని మీద మీరు రైడ్స్ చేయరా? అంటే ఇవాళ ఇవి మనం అడిగే ప్రశ్నలు కాదు, జనం అడిగే ప్రశ్నలు. విజయసాయిరెడ్డి మరి 2 రోజుల్లో చెప్తానన్నాడు. ఎప్పుడు వచ్చేది? 2 రోజులు చెప్తానన్నాడు. జనం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటి? సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే. ఏది? కర్త కర్మ క్రియ. జగన్మోహన్ రెడ్డి అని కుండ బదలు కొడతాడా? పోయినసారి ఒక కుండ బదలు కొట్టాడు, ఇప్పుడు ఇంకో కుండ తయారు చేస్తున్నట్టున్నాడు. ఇంకా చివరిలో ఉన్నట్టుంది, అందుకే 2 రోజులు ఇంకా ఆ కుండ ఆరలేదు అనుకుంటా. ఓకే. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఆ కుండ తీసుకొచ్చి బద్దలు కొట్టాలి. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.